ప్రతిపాడులో బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొంప శివకుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప శివకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మహాసేన రాజేష్ కుల విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి గొంప శివకుమార్ యాదవ్ హెచ్చరించారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ని విమర్శించే స్థాయి నీకు ఉందా అంటూ ఫైర్ అయ్యారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడాన్ని రామచంద్ర యాదవ్ వ్యతిరేకిస్తే ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందని, ఆ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుకి లోకేష్ కి కూడా ధన్యవాదాలు తెలియజేశారని, కానీ నువ్వు అంశంపై కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. రామచంద్ర యాదవ్ కి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కుంటల శ్రీను, దేవర శ్రీను, ఇసరపు నాగేంద్ర, మణికంఠ, నాని, గజ్జి, గోవింద రాజులు, వాకాడ కనకరాజు, కిలాడి శ్రీను, మోరుకుర్తే శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొంప శివకుమార్ యాదవ్, బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నా. ఈరోజు మొన్న 24వ తారీఖున తక్కెళ్లపాడులో శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, మరియు ఆయన వెళ్ళి ఖండించడం జరిగింది. భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని పెట్టొద్దని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దాన్ని బట్టి రామారావు గారు విగ్రహం పెట్టొద్దని చెప్పేసి ఆయన అనలేదు, రామారావు గారు విగ్రహాన్ని పెట్టుకోమని అన్నారు. కానీ శ్రీకృష్ణ భగవంతుడి రూపంలో ఆ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే తర్వాత ఒక రోజు ఆగి రెండో రోజు విగ్రహం పెట్టడం జరిగింది. మళ్ళీ ఆ విగ్రహం కూడా తొలగించడం జరిగింది. అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటే ఈ విధానం పెట్టి మీకు అర్థం చేసుకొని విగ్రహం తీపించడం కృతజ్ఞతలు అని చెప్పేసి తెలిపారు. ఆయన ఉత్తరకంచిలో మహాసేన రాజేష్ అనే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించడం జరిగింది. అయ్యా రాజేష్ గారు, మీకు ఏ స్థాయి ఉందని బోడే రామచంద్ర గారిని విమర్శిస్తున్నారు? మీరు అసలు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడండి. అసలు ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకొచ్చి బడుగు బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ముందుకి నడవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం మానేసి ఈరోజు మీరు కమ్మ వర్గాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడడం జరుగుతుంది? అసలు మీకు ఏమైనా అర్థమై మాట్లాడుతున్నారా? ఈరోజు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాళ్ళు ఎగరేసుకుంటూ మాట్లాడడం కాదు. ఒకప్పుడు మీ వీడియోలు చూసి మంచి వ్యక్తి, బహుజన వర్గాల్లో కూడా ఇలాంటి వ్యక్తి వస్తున్నాడు ముందుకి అని చెప్పి కొన్ని రోజులు మేము ఆనందించడం జరిగింది. కానీ మీ విధి విధానాలు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది మాకు. కొంచెం నోరుతో తగ్గించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దేనికంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించే స్థాయి అని చెప్పేసి మీరు ఈరోజు బోడే రామచంద్ర గారిని అడగడం జరిగింది. ఆయన విగ్రహం తీసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి గారు, లోకేష్ బాబు గారు కూడా పేరు పెట్టి గౌరవంగా పిలిచి ఆయన గారని పెట్టి పిలిచారు తప్ప చంద్రబాబు నాయుడు అని అనలేదు. ఆయన నీవు మట్టికి ఏమయ్యా బోడే రామచంద్ర ఏం వేరే ఆయనతో కలిసి తిరిగేవా, కలిసి పుట్టేవా నువ్వు? కానీ పేరు పెట్టి వెళ్ళడానికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎదుటోని కులాన్ని విమర్శించి కుల రాజకీయాలు చేస్తావు నువ్వు అంటున్నావు. కుల రాజకీయాన్ని తీసుకొచ్చింది ఈరోజు కులం కోసం మాట్లాడేది తీసుకొచ్చిన సమయం నువ్వు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కనుక యాదవ్ కులాన్ని నువ్వు అక్కడ విమర్శించావు, ఒక బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించావు అంటే ఏ విధంగా నువ్వు మెసేజ్ చేస్తున్నావు అసలు? అంటే ఈరోజు రామచంద్ర గారిని చెప్పేస్తా అయిపోద్దా? రాష్ట్రంలో యాదవ్లు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పి నీ నోటితో నువ్వే పలుకో. ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా అధిక సంఖ్యగా ఉన్నారని చెప్పేసి నువ్వే పలుకో. యాదవ్లు మంచోళ్ళు, మాట ఇస్తే తప్పరు, చాలా గౌరవంగా ఉంటారు, మంచోళ్ళు అని చెప్పేస్తాను. మా ఊరు పక్కన 2 కిలోమీటర్ల గ్రామాల్లో పెద్దపాలెం గ్రామంలో సమయస్థ కూడా నరికేస్తారని చెప్పేసి నువ్వే అంటున్నావు. అంటే యాదవ్లు ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రంలో? ఏ కులంలో ఎన్ని కేసులు ఉన్నాయి? మీకు ఏమైనా లిస్ట్ ఉంటే మాకు పంపండి. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏది పడితే అది మాట్లాడితే మటుకి పద్ధతిగా ఉండదు. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత ఇది సన్నత ధర్మాన్ని, బ్రాహ్మణులు ఎవరిని పడతాను తిట్టుకుంటూ వచ్చావు. నీకు నోటి నచ్చినట్టు తిట్టుకుంటూ వచ్చావు.
ఆడ తల్లి తగిలేసిన తర్వాత బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకుని ఏదో పదవి ఇచ్చారో ఏదో మాకు కూడా తెలియదు. నీకు పదవి ఉందో లేదో మాకు తెలియదు, చెప్పుకొని తిరుగుతున్నావో తెలియదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా మాకు అనవసరం. యాదవ్ని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఎవరికన్నా చెప్తున్నావు, ఏ పార్టీలో నాయకుల కన్నా ఎవరికన్నా సరే. ఈ రాష్ట్రంలో అధికంగా మించి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ 3 కోట్ల చిల్లర ఉన్నారు 5,20,00,000 మందిలో. కానీ ఈరోజు ఒక యాదవుడి కోసం మాట్లాడే స్థితికి నువ్వు తీసుకొచ్చావు మమ్మల్ని. ఏం చేస్తావు నువ్వు? సుందూరు గ్రామంలో, గుంటూరు జిల్లాలో సుందూరు గ్రామంలో ఒక 20 మందిని ఎస్సీలు చంపేశారు. ఇదే కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్ళు. దాని మీద పరిచయమయ్యా మా మా యాదవ కులం నీకెందుకు? ఈ రోజు ప్రతిభ నియోజకవర్గంలో యాదవులు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు, ఏ విధంగా ఉంటారో నీకు తెలుసు. ఇదే విధం